శ్రీ సద్గురు సాయినాథాయ నమః. ఈరోజు మనం శ్రీ సాయి సన్నిధి అనే పుస్తకం సాయిబాబా గురించి చదువుకుందాం. ఈ బుక్ గాని ఎవరైనా 7 సార్లు పారాయణ చేస్తే వాళ్ళు అనుకున్న కోరిక తీరుతుందని చెప్తూ ఉంటారు. అందులోనే మొదటి అధ్యాయం నేను చదివి వినిపిస్తాను, వినండి. మొదటి అధ్యాయం, శ్రీ సాయి చేసినదేమిటి? శ్రద్ధగా వినండి. షిరిడీలో శ్రీ సాయిబాబా 6 దశాబ్దాలు తమ అవతార కార్యం కొనసాగించిన కాలం మన దేశ చరిత్రలోనే కాక ప్రపంచ చరిత్రలోనే అతి కీలకమైన యుగం. ఒక వంక మన దేశంలో బ్రిటిష్ వారి పరిపాలన భయంకరంగా వణికిస్తుంది. దానితో పాటు మన ప్రజలు ఆందోళన, ఆవేదన పెరుగుతున్నాయి. బ్రిటిష్ వారు మన దేశాన్ని రాజకీయంగాను, ఆర్థికంగాను ఘోరంగా అణచివేయడమే కాక మన దేశ సంస్కృతిని, ధర్మాన్ని అన్ని కోణాల నుండి కృంగదీసే ప్రయత్నాలు ప్రారంభించారని చరిత్ర చూస్తే తెలుస్తుంది. అంటే అప్పుడు పాశ్చాత్యుల కుటిల లౌకిక దృష్టికి, రాక్షసత్వానికి మరో వంక మన ప్రజల్లో ధర్మబద్ధమైన స్వేచ్ఛాకాంక్షలు, మన ఆధ్యాత్మికత, సంస్కృతిని పునర్జీవింప చేసుకోవాలన్న ప్రయత్నాల మధ్య సంఘర్షణ ఏర్పడగా తప్పనట్లున్నది. మరింత విస్తారంగా చూస్తే ప్రపంచమంతటా పాశ్చాత్య రాజ్యాల అమానుషంగా విస్తరించి ఇతర జాతుల వారిని అణచివేస్తున్నాయి. సామ్రాజ్యవాదం మానవతా జాతి యొక్క స్వచ్ఛతను కించపరుచుతున్నది. ప్రధానంగా పాశ్చాత్య దేశాల్లో ధనిక వర్గం నిరుపేదల సహించరాని బానిసత్వంలో అణగదొక్కుతుంది. ప్రపంచమంతటా మానవత్వం ఆర్తనాదం చేస్తుంది. అటువంటి విషమ సమయంలో షిరిడీలో సాయినాథుడు ప్రకటమయ్యారు. సంకుచితమైన మత దృష్టితో చూస్తే సాయిబాబా అవతార కార్యం యొక్క విస్తృతి అతి స్వల్పంగా మాత్రమే అర్థమవుతుంది. ఒక వంక ఆయన తమను దర్శించే ప్రతి భక్తుడిని జీవిత సమస్యలు కనిపెట్టి తమ అనుగ్రహంతో పరిష్కరించారు. వేరొక గ్రామంలో కొలనులో పడబోతున్న పసిబిడ్డను రక్షించాడని షిరిడీలో సాయి దునిలో తమ చేయి పెట్టారు. జమ్నేర్లో మైనతాయి ప్రసవ వేదన పడుతుంటే గుర్తించి సకాలంలో ఆమెకు విభూది పంపి రక్షించారు. నాగపూర్లో కాకా దీక్షిత్ తమ్ముణ్ణి జబ్బు చేసిన పుట్టింట ఉన్న మహల్పతి భార్యకు మెడ వాచినా గుర్తించి రక్షించారు. షిరిడీ వాడలో భక్తులు ఏమి చర్చించుకుంటున్నారో, బొంబాయిలో కాకా మహాజని అతని ఆసామి అయిన సేట్ దాకర్సే ఏమి చర్చించుకుంటున్నారో ఆయనకు తెలుసు. వీటికి తోడు ప్రతిరోజు గంగా ప్రవాహంలో షిరిడీలో వారిని దర్శించే భక్తులందరినీ విసుగు విరామం లేకుండా ఆయన ఆదరిస్తుండేవారు. ఆశ్రయించిన భక్తులు చనిపోతే ఆ జీవులను మరలా ఏ తల్లుల గర్భాల్లో ఉంచాలో చూసుకునేవారు. ఆ ప్రాంతంలో ప్లేగు వంటి వ్యాధులు ఏ క్షణాన్నైనా చెలరేగనున్నాయి గమనించి వాటిని నిగ్రహిస్తుండవలసి వచ్చేది. ఆశ్రయించే సాధకులకు ఎలాంటి అనుభవాలు ప్రసాదించి ఆధ్యాత్మ జీవితంలో పై మెట్టుకు తీసుకుపోవాలో ఏ మరక చూసుకునేవారు. ఏ ఇంట ఏ భక్తుడు ఏ సద్గ్రంథం చదువుతున్నాడో అతడే విషయం ముఖ్యంగా గుర్తించాలో సూచనలు అందిస్తుండేవారు. వారి అవతార కార్యక్రమంలో ఇంతవరకు శ్రద్ధగా వారి చరిత్ర పారాయణ చేసిన వారందరికీ కొంచెం మోక్షిస్తే ఇది అర్థమవుతుంది.
కానీ సాయి వద్ద జరిగే కొన్ని సంఘటనల పూర్వాపరాలు తెలుసుకొని దీర్ఘంగా ఆలోచించగానే అర్థం కాని రీతిన మరింత మహత్తరము విస్తారము అయిన కార్యక్రమాన్ని సాయి యమారక నిర్వహించారని తెలుస్తుంది. అదే ఈ గ్రంథంలోని దీక్షిత్ కపడ్డేల గురించి అధ్యాయాలలో కొంత వివరించబడింది. ఆనాడు మన దేశంలో జరుగుతున్న రాజకీయ సాంఘిక పరిణామాలను గమనిస్తూ సాయి తన ఆధ్యాత్మిక శక్తితో సరి అయిన ఈటలను నొక్కుతూ సూత్రాలు కదిలిస్తూ దేశవ్యాప్తంగా జరుగుతున్న నాటకానికి సూత్రధారుడిగా వ్యవహరించారు. వాటిలో ప్రముఖ పాత్రలు వహించవలసిన వారిని గత జన్మల నుండే తగు రీతిన సంస్కరించుకుంటూ వచ్చి ఈ జన్మలో వారి కర్తవ్యం నిర్వహింపచేశారు. ఆపత్ సమయంలో వారి పాత్రల నిర్వహణ పూర్తయ్యాక అందుకు సిద్ధమైన వారిని తమ సన్నిధి చేర్చుకొని ఉత్తమ ఫలితమిచ్చారు. తమ మూల సిద్ధాంతాలతో తమ సంస్థాన కార్యక్రమాలలో ముందు ముందు దేశవ్యాప్తంగా రానున్న విధానాలను పొందుపరిచి అంతిమ విజయ ఘట్టానికి దేశవ్యాప్తంగా పరిస్థితులను కూడా సంసిద్ధం చేశారు. ఈ విషయం కొంతమేరకు పై చెప్పిన అధ్యాయంలోనూ అవగతం చేసుకోవచ్చు. ఆధ్యాత్మికత అంటే సాటి ప్రజల కష్టాలకు చెవులు కాళ్ళు హృదయము మనసుకొని గొంతెమ్మ కోరికలతో కేవలం స్వప్రయోజనాల కోసం దైవాన్ని ప్రార్థించడం మాత్రం కాదని వీరి చరిత్రలోని ఈ అంశం తెలుపుతోంది. ఇంతవరకు భక్తులను వ్యక్తి స్థాయిలోను దేశ ప్రజలను దేశ స్థాయిలోను సాయి ఎలా కనిపెట్టి తమ కర్తవ్యం నిర్వహించారో సూచించాను. కానీ ఈ రెండంశాలు కేవలం తాత్కాలికము బాహ్యము అశాశ్వతము అయినవి మాత్రమే. వీటన్నింటికీ మూలము ఆధ్యాత్మిక స్థాయిలో జరగవలసిన మానవజాతి యొక్క పరివర్తనమే. మానవులందరి చర్యలు మాటలు వారి ఆలోచనలపై ఆధారపడతాయి. వారి ఆలోచనలు వారిలో ఇష్టాయిష్టాలు అహంకార మమకారాల మీద ఆధారపడతాయి. అవి అనేక జన్మలు పట్టు విడవక వారిని వెంటాడే పూర్వజన్మ సంస్కారాల మీద ఆధారపడతాయి. వజ్రము పాషాణాల కంటే దృఢమైన ఈ సంస్కారాలలో మార్పు వస్తే గాని పై అంశాలలో మానవజాతిలో ఎట్టి వికాసము కలుగదు. వారి వేషభాషల్లోనూ వారి వ్యవస్థలలోనూ బాహ్యమైన నామరూపాలలో ఎన్ని మార్పులు కొత్త పోకడలైనా కనిపించవచ్చు గాని వాటి మాటున దాగి ఉండే మానవ నైజంలో ఎట్టి మార్పు కలుగదు. ఇట్టి పూర్వజన్మకు సంస్కారాలను కరిగించి అంతకంటే మేలైన రీతిన మోసపోయాలంటే మానవ హృదయపు లోతుల్లో ఆధ్యాత్మ స్థాయిలో మహత్తరమైన పరిణామం జరగవలసిన ఉంటుంది. ఇందుకు మహోన్నత దశలో ఉన్న మహాత్ములెందరో అవతరించవలసి ఉంటుంది. వారి సాంగత్యం వలన ఎక్కువ మంది ప్రజల హృదయాల్లో తరతరాలుగా ఉత్తమమైన మార్పులు కొనసాగాలి. ఇంతటి బృహత్తర కార్యక్రమానికి శంకుస్థాపనయే సాయి అవతారణ. విశ్వగురుడైన దత్తాత్రేయ స్వామి ఒకే కాలంలో శ్రీ అకల్కోట స్వామి, శ్రీ షిరిడి సాయినాథుడు, శ్రీ గజానన్ మహారాజ్, శ్రీ వాసుదేవానంద సరస్వతి స్వామి ఇన్ని రూపాలలో ప్రకటమవడంలోని అంతరార్థం ఇదే. ఈ అవతారాలన్నీ వారి రూపాలను అనంతకాలం మాత్రమే ప్రభావం కలిగి ఉండి అటుపైన అవతరించకుండా ఎల్లకాలము ప్రభావం కలిగి ఉండేలాంటివి. అంతేకాదు వారి చరిత్రల పారాయణ వలన అంతటి మహత్తరమైన వారి ప్రభావాన్ని మనం ఎక్కువగా పొందగలిగేలాగను మనం
మననం సంస్కరించుకోవడానికి ఉపకరించేవి. వీటికి తోడు శుద్ధము శాశ్వతము అయిన దత్తాత్రేయ తత్వము నుండి మనకు అనుగ్రహం లభింపచేయగల శ్రీ గురు చరిత్ర ఉండనే ఉన్నది. ఈ అనుగ్రహాన్ని మన దేశకాల పరిస్థితులకు అనుగుణమైన రీతిన మలచి మనకు అందిస్తాయి. శ్రీ సాయిబాబా, శ్రీ అకల్కోట స్వామి మొదలైన వారి చరిత్రలు ప్రజలలో ఎక్కువ మంది ఈ ఉత్తమ సాధనని విడవకుండా వినియోగించుకుంటే మరెన్నో రీతుల దత్తస్వామి అవతరించగలరని చెప్పవచ్చు. ఇప్పటికైతే మొదటి అధ్యాయంలో సగభాగం అయితే పూర్తయింది. మిగిలిన సగభాగం ఇంకో రోజు చెప్పుకుందాం. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి, ఎవరికైనా షేర్ చేయండి కూడా. ఇలా సాయిబాబా చరిత్ర కానీ మీ ఇష్టం, మీ దగ్గర ఏ బుక్ ఉన్నా సాయిబాబా గారిది 7 సార్లు పారాయణ చేయండి. ఒక కోరిక అంటూ ధర్మబద్ధమైన కోరిక ఒకటి అనుకొని ఖచ్చితంగా పారాయణ చేస్తే ఆ 7 సార్లు పారాయణ అయ్యేటప్పటికి ఆ కోరిక అయితే నెరవేరుతుంది. ఓం సాయిరామ్.